Dear students, welcome to my channel Root Based Grammar. ఈరోజు ప్రేజ్ అండ్ క్లాస్ ఫార్మేషన్ గురించి తెలుసుకుందాం. ప్రేజ్ అండ్ క్లాస్ ఫార్మేషన్ చేయాలంటే మొట్టమొదట మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గరికి రావాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉన్నాయి కదా, ఆ 8ని రెండు భాగాలుగా చేయాలి. ఓపెన్ క్లాస్ వర్డ్స్ అని, క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్ అని ఈ 2 భాగాలు చేయాలి. ఓపెన్ క్లాస్ వర్డ్స్ని మనము హెడ్ వర్డ్స్ అని, లెక్సికల్ వర్డ్స్ అని, కాంటెంట్ వర్డ్స్ అని అంటాం. అవి ఏవనగా నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్. క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్ ఇవి ఫంక్షన్ వర్డ్స్, స్పెసిఫైయర్స్, కాంప్లిమెంట్స్, అడ్జంక్ట్స్ అంటారు. ఈ ఫంక్షన్ వర్డ్స్ ప్రొనౌన్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్, డిటర్మైనర్స్ అండ్ యాక్చువల్లీ వర్బ్స్ ఎక్సెట్రా అయితే ఇప్పుడు ఈ ఓపెన్ క్లాస్ వర్డ్స్ని, క్లోజ్ క్లాస్ వర్డ్స్ని మనం ఒకదాని వర్సెస్ ఒకటి చేయాలి. ఎట్లా అంటే ఓపెన్ క్లాస్ వర్డ్స్ వర్సెస్ క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్ అనగా ఓపెన్ క్లాస్ వర్డ్స్ని కేంద్రంగా చేసుకొని ఓపెన్ క్లాస్ వర్డ్కి లెఫ్ట్ సైడు, రైట్ సైడు క్లోజ్ క్లాస్ వర్డ్స్ని ప్లస్ ఓపెన్ క్లాస్ వర్డ్స్ ప్లస్ క్లోజ్ క్లాస్ అంటే చివరిలో రాసుకోవాలి. అంటే దాని ఎట్టొస్తుంది స్పెసిఫైయర్స్ హెడ్ ప్లస్ కాంప్లిమెంట్. ఈ రకంగా ప్రేజ్ అనేది ప్రిన్సిపల్ తయారు చేసినాం. ఈ ప్రిన్సిపల్ ఆధారంగానే మనము ప్రేజెస్, క్లాజెస్ తయారు చేస్తాం. ఈ ప్రేజెస్, క్లాజెస్ తయారు చేయాలంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 2 భాగాలు మనము చేయకుండా ఏ ప్రేజ్ను మనం తయారు చేయలేము. కాబట్టి ఖచ్చితంగా ఇది నేర్చుకుంటేనే ఇది వస్తుంది. లేకపోతే ప్రేజ్ మనకి రాదు. ప్రేజెస్ నేమ్ అంటే ఈ ప్రఫార్మ్ అని స్పెసిఫైయర్ ప్లస్ హెడ్ ప్లస్ కాంప్లిమెంట్స్ని ఈ విధంగా ప్రఫార్మ్గా రాసుకోవాలి. అంటే స్పెసిఫైయర్ ప్లస్ హెడ్ ప్లస్ కాంప్లిమెంట్. ఈ యొక్క ప్రిన్సిపల్ దీనికి హెడ్కి 4 డైరెక్షన్స్ ఉంటాయి, 4 దిశలు. ఒకటి బిఫోర్ హెడ్, ఆఫ్టర్ హెడ్, హెడ్ బిలో, అబోవ్ హెడ్. ఈ హెడ్కి ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హెడ్ కింద, హెడ్ బిలో మనం ఏం రాసుకోవాలి? నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్. ఇందులో ఏదైనా ఒకదాన్ని ఇందులో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నౌన్ తీసుకొని అనుకో, పైన ప్రేజ్ ఏం పినరాలి? నౌన్ ప్రేజ్ అని రాసుకోవాలను. ఇలాగా ప్రేజెస్కి ఇది ప్రధానమైన ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఆధారంగా మనము ప్రేజెస్ను తయారు చేయవచ్చు. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనము వాటి అంటే ఓపెన్ క్లాస్ వర్డ్స్కి, క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్కి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఇప్పుడు ఓపెన్ క్లాస్ వర్డ్స్ ఏమవుతుందంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ న్యూ వర్డ్స్, అంటే ఓపెన్ క్లాస్ వర్డ్స్ ద్వారా కొత్త వొకాబులరీని తయారు చేయడానికి అనుమతిస్తాయి ఇవి. ఇది చాలా రేర్, చాలా ఎక్కువ ఉండవు, ఎప్పుడో ఒకసారి. నెక్స్ట్ ఓపెన్ క్లాస్ వర్డ్స్ లార్జ్ మెంబర్షిప్, చాలా వేల సంఖ్యలో ఉంటాయి. కానీ క్లోజ్ క్లాస్ వర్డ్స్ లిమిటెడ్గా ఉంటాయి. ఓపెన్ క్లాస్ వర్డ్స్ కాంటెంట్, లెక్సికల్ వర్డ్స్ అంటారు. వీటిని ఫంక్షన్ వర్డ్ అంటారు. ఓపెన్ క్లాస్ వర్డ్స్ని వేరియబిలిటీ అంటే విభిన్న రకాల పార్ట్స్ ఆఫ్ భాషా భాగాలను తయారు చేస్తుంది. ఇది స్టేబుల్ ఫంక్షన్, ఇది స్తబ్దతగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ ప్రేజ్ని తయారు చేయాలి. దీని ద్వారా ఓపెన్ క్లాస్ వర్డ్స్ వర్సెస్ క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్ ఆధారంగానే దీన్ని తయారు చేసిన నేను. దీన్ని ఇలాగ తయారు చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఓపెన్ క్లాస్ వర్డ్స్లోని వర్బ్ని తీసుకున్న ఎగ్జాంపుల్ నేను ప్లే అనే వర్బ్ని తీసుకున్నా. ఈ ప్లే అనే వర్బ్ని ఇలా రాసుకున్నా, హెడ్ వర్డ్ కింద ఇలాగా రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత ఫస్ట్ ఇది మొట్టమొదటి ప్రారంభం ఒక వర్బ్ని ఇది రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ హెడ్కి లెఫ్ట్ సైడు, రైట్ సైడు ఫంక్షన్ వర్డ్స్ని మనం యాడ్ చేయాలి. అది ఎలా చేయాలి? ఇప్పుడు హెడ్ లెఫ్ట్ రైట్ సైడు అంటే కాంప్లిమెంట్స్ సైడు మనము ఇన్ఫ్లెక్షనల్ ప్రేజెస్ అంటే ఇంగుని యాడ్ చేసినాను. ఫస్ట్ స్టెప్ ఇది ఇంగు యాడ్ చేసిన తర్వాత ఇది ఏమైంది? ఇప్పుడు ప్లేయింగ్ అయింది. ప్లేయింగ్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అయింది. ఓకే. నెక్స్ట్ స్పెసిఫైయర్ సైడ్ వచ్చినప్పుడు
హెడ్ వర్డ్కు సమీపమున పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ బీ ఫామ్ని యాడ్ చేయాలి. బీన్ అని. నెక్స్ట్ ప్రజెంట్ ఫామ్ ఆఫ్ హ్యావ్ ఫామ్స్ని యాడ్ చేయాలి. థర్డ్ స్టెప్ ప్రజెంట్ ఫామ్ ఆఫ్ మోడల్ వర్బ్స్ని యాడ్ చేయాలి. ఇది 3 స్టెప్స్. ఇప్పుడు మనకు ఈ రకంగా చేస్తే మనకు హ్యాస్ బీన్ ప్లేయింగ్, హ్యావ్ బీన్ ప్లేయింగ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్రేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి మనం ప్రజెంట్ మోడల్ని కలిపితే ఏమవుతుంది? ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అయితే ఇది మెంటల్గా ఉంటుంది, ఇది ఫిజికల్. అంటే మనం నిజంగా మనకు వాస్తవ రూపంలో కనపడేది ఇది రియల్. ఇది జిరాక్స్ కాపీలాగా, అంటే మెంటల్ సంబంధించి అంటే ఇమాజినేషన్కి చెప్పాలంటే మనం ఇది చెప్పాలి. లేదు రియల్గా చెప్పాలంటే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పాలి, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్. లేదు వీటికి ఇమాజినేషన్ చెప్పాలనుకున్నప్పుడు ఇమ్మీడియట్లీగా విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్, కెన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్, మే హ్యావ్ బీన్ ప్లేయింగ్, మస్ట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్, ఆట్ టు హ్యావ్ బీన్ ప్లేయింగ్. ఇవి దీనిలో ఏదైనా ఒక దానిని మనం వాడుకుంటే ఇది ఇమాజినేషన్ సెంటెన్స్ అవుతుంది. ఇదంతా వర్బ్ ఫ్రేజ్. ఎందుకంటే వర్బ్ ఫ్రేజ్కి హెడ్ ఎవరు, కుటుంబంలో యజమాని ఎవరు ఎట్లా ఉంటుందో ఈ వర్బ్ ఫ్రేజ్లో హెడ్ అనేది యజమాని. ఇక్కడ స్పెసిఫైయర్స్, కాంప్లిమెంట్స్ ఇవి పిల్లల్లాగా. అంటే ఈ స్పెసిఫైయర్స్ అన్నీ కూడా ప్లే అండ్ హెడ్ వర్డ్ని డిస్క్రైబ్ చేస్తాయి. కాంప్లిమెంట్స్ అనేది స్పెసిఫైయర్ యొక్క మీనింగ్ని పూర్తి చేయడానికి ఈ కాంప్లిమెంట్స్ను వాడతారనమాట. ప్లీజ్ like, share and subscribe if you like. Okay.